ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ గురించి విన్నారా? ఒక ఫాదర్ వర్క్ నుంచి ఇంటికి వచ్చారు, అనవసరంగా పిల్లల పైన కోప్పడడం స్టార్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ వైబ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆబ్వియస్లీ సాడ్ గా ఉంటుంది. అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ది యాంగ్రియస్ట్ పర్సన్ ఏ హౌస్ ని కంట్రోల్ చేస్తారు. అవునా? వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ రోజు అందరూ కూడా ఇంట్లో హ్యాపీగా ఉంటారు. యాంగ్రియస్ట్ పర్సన్ సాడ్ గా ఉంటే ఫ్యామిలీలో అందరూ సాడ్ అవ్వాల్సిందే. అంటే ఆ పర్సన్ యాంగర్ ని బట్టి ఫ్యామిలీలో అందరూ ఇతను ఇంతే అని అడ్జస్ట్ అవుతారు. కోపం అందరికీ వస్తుంది, ఇట్స్ ఎ హ్యూమన్ థింగ్ కదా. కానీ ఆ రైట్ ని ఫ్యామిలీలో ఒక్కరికే ఇచ్చి అందరూ సప్రెస్ అవుతుంటారు. ఇదొక కంట్రోలింగ్ బిహేవియర్ కదా. ఫ్యామిలీలో ది యాంగ్రియస్ట్ పర్సన్ కి ఇతరుల మీద కేవలం అరవడం మాత్రమే తెలుసు, భయపెట్టి కంట్రోల్ చేస్తారు. జనరల్ గా ఒకరిని అప్సెట్ చేయడం స్ట్రెస్ఫుల్ అని అనుకుంటే ఈ యాంగ్రియస్ట్ పర్సన్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కోపాన్ని ఒక హెల్తీ వేలో ఎక్స్ప్రెస్ చేస్తే మంచిది కదా, కానీ ఆ కోపాన్ని ఒకరిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తే అది కరెక్ట్ కాదు. మీ అన్నెసెసరీ కోపం వల్ల మీ ఫ్యామిలీలో మీ పిల్లలు సఫర్ అవుతారు. సో పేరెంట్స్, మీ కోపాన్ని హెల్తీ వేలో ఎక్స్ప్రెస్ చేయండి, పిల్లలతో హ్యాపీగా ఉండండి. యాంగర్ మేనేజ్మెంట్ గురించి నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. తప్పకుండా వెళ్ళి ఈ లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే చూసేయండి. లేదా మీ ఫ్యామిలీలో ఎవరైతే యాంగ్రియస్ట్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి.